సూర్యాపేట మున్సిపాలిటీలో 27వ తారీఖు నుండి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాంతోపాటు ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. నిన్న 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఇంటి ముందు అసమ్మతి కౌన్సిలర్లు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో మాత్రము తీవ్రంగా 31వ వార్డు కౌన్సిలర్ని గాయపరచడం జరిగింది. మన దగ్గర 31వ వార్డు కౌన్సిలర్ నిఖిల భర్త దిలీప్ ఉన్నారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. వారి మాట తెలుస్తున్నా. చెప్పండి, నిన్న మీ మీద జరిగిన దాడిని ఏ విధంగా చూస్తున్నారు? ఇది హేయమైన చర్యనా? మేము యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినాం. సరే, ఇప్పుడు ఒక అవకాశం వచ్చి అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నప్పుడు మా పార్టీలోనే ఒక 15 మంది కలిసి ఈ నిర్ణయం తీసుకొని మా పక్క పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరినీ కూడా మద్దతు కోరిన క్రమంలో వాళ్ళు మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అయితేంది, మరి వాళ్ళకు గౌరవ మర్యాదలు అనే దాని మీద అందరు కలిసికట్టుగా వచ్చి 32 మంది కలిసి అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఆ పెట్టిన క్రమంలో కలెక్టర్ గారు దాన్ని ఆమోదించి 27వ తారీఖున మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 31 మంది ఏకదాటిగా ఉన్నప్పటికీ ఒక కౌన్సిలర్ మాత్రం దీంట్లో పైసలకు అమ్ముడు పోయి అది వీగిపోయేటట్టుగా, అవిశ్వాసం వీగిపోయేటట్టుగా చేసిండు. ఇట్లా ఒక్కల వల్ల మా భవిష్యత్తు ఇబ్బందుల పాలైంది. కాబట్టికే మేము శాంతియుతంగా ఆ కౌన్సిలర్ ఇంటి ముందర శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ధర్నా చేస్తుంటే అక్కడికి టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి దౌర్జన్యంగా చైర్మన్ మిగతా కొంతమందిని తీసుకొచ్చి నా భార్య మీద, నిఖిల మీద దాడి చేయడం జరిగింది. మరి ఈ రకంగా మేము అదే టీఆర్ఎస్ పార్టీ కదా, మరి ఆమె టీఆర్ఎస్ పార్టీ నిఖిల బలపరిచినప్పుడే, నిఖిల ఆమె చైర్మన్ అయ్యేటప్పుడు నిఖిల బలపరిచింది. మేమందరం కౌన్సిలర్లం, ఓటు వేస్తే గెలిచిన వ్యక్తివి, చైర్మన్ అయిన వ్యక్తివి నువ్వు. మరి కౌన్సిలర్లను కాపాడుకునే అటువంటి వ్యక్తివి ఈ రకంగా కౌన్సిలర్ మీదనే దాడి చేయించడం, దాడికి పాల్పడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇది ఎక్కడ ఇటువంటి పరిస్థితి ఉండదు అనుకుంటా. మరి దీనికి జగదీష్ రెడ్డి గారు 10 ఏళ్ళుగా మీ పార్టీకి పనిచేసిన నేను, మీ గెలుపుల 2018లో కానీ మొన్న 23లో కానీ మీరు గెలవడంలో నా పాత్ర ఉన్నది. మరి మీకు ఇంతగానో నా పిల్లల్ని, భార్యను అందరిని ఇచ్చిపెట్టి మీకోసం ఇంత కష్టపడి పార్టీకి పనిచేస్తే మాకు మీరు చేసిన న్యాయం ఇదేనా? నేను సూటిగా అడగదలుచుకున్నా. ఇంత జరిగినా కానీ కనీసం ఇప్పటి వరకు మందలియలేదు. ఏమైందనేది కూడా మందలియలేదు. అదే జరగకూడదు జరిగితే నా కుటుంబం ఏమవుతుంది? మరి ఈరోజు అది మీ విఘ్నత మీకే వదిలేస్తున్నాం. మీకోసం కష్టపడి పనిచేసినందుకు నాకు జరగాల్సిన శాస్తి జరిగిందని నేను అనుకుంటున్నా. ఈ సందర్భంగా మీకు, మీ పార్టీకి దండమన్నా. కష్టపడ్డందుకు నాకు సరైన న్యాయం చేశారు మీరు. ముఖ్యంగా చెప్పండి, ఎమ్మెల్యే ఏమంటుందంటే ఒక వార్డు కౌన్సిలర్ ఇంటి ముందు ధర్నా చేయడం తప్పు అంటున్నారు. అదే మీ ఇంటి ముందు ధర్నా చేయడం దాన్ని పట్టించుకోవట్లేదు. దాన్ని ఏదో చూస్తున్నారు. ఇప్పుడు వార్డు కౌన్సిలర్ ఇంటి ముందు ధర్నా చేయడం తప్పు అని అంటున్నారు. సరే, అదొక భాగం. మేము అవిశ్వాసం పెట్టినప్పుడు మా ఇంటి ముందు ధర్నా చేయించారు. ఏ అధికారంతో మా ఇంటి ముందర ధర్నా చేయించారు? అది కరెక్ట్ అయినప్పుడు ఇది ఎందుకు కరెక్ట్ కాదు? ఇప్పుడు ఇక్కడ చేసి మేమేం వాళ్ళ ఇంటిని ఏం చేయలేదే, ఆయన ఏం అనలేదే, మా కళ్ళ ముందు నడుచుకుంటూ పోతుంటే కూడా మేము ఒక మాట మాట్లాడలేదే. అంటే మేము ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, రాష్ట్రంలో అవిశ్వాసాలు అనేది అన్ని మున్సిపాలిటీలో జరుగుతున్నాయి. వాళ్ళందరికీ కూడా ఇది ఈరోజు తెలవాలి విషయం ఇది. ఎందుకంటే పెట్టి ఒక కౌన్సిలర్ అమ్ముడు పోతే మిగతా కౌన్సిలర్ల పరిస్థితి ఏందని తెలవడం కోసం ఈ ధర్నా చేసినాం అక్కడ. దీన్ని చూసినా ఇంకా రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీలో కానీ, ఏ మున్సిపాలిటీలో కానీ పెట్టినప్పుడు దీన్ని సూర్యాపేటను ఒక ఆదర్శంగా తీసుకోవాలి. మీరు తీసుకొని మీరు ఏదైతే ఆశయాల కోసమో, మీ గౌరవాల కోసమో మీరు ఈ అవిశ్వాసాలను పెడుతున్నారో దానికి పూర్తి మద్దతు తెలిపి మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మేము మన దగ్గర ఒక 9వ వార్డు కౌన్సిలర్ ఉన్నారు. చెప్పమ్మా, నిన్న 7వ వార్డు కౌన్సిలర్ మన దగ్గర ఉన్నారు. చెప్పమ్మా, నిన్న కృపాకర్ ఇంటికి పోయి ఎమ్మెల్యే గారు పరామర్శించారు. అయితే మీ భర్తకు యాక్సిడెంట్ అయితే కూడా రాలేదని మీరు బాధపడుతున్నారు. దాన్ని ఏదో చూస్తున్నారు? మేము కూడా గత 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తామండి. మాకు టికెట్ ఇవ్వకున్నా కానీ ఇండిపెండెంట్గా గెలిచి మళ్ళీ అదే పార్టీకి వెళ్ళడం జరిగింది. అయినా కానీ మంత్రి గారు మాకు ఏ రోజు కూడా న్యాయం చేసింది లేదు. మేము అన్ని అన్ని అట్లా కూడా చాలా నర్వస్గా ఫీల్ అయ్యాం. అయినా కానీ పార్టీ కోసం పనిచేసుకుంటున్నా కానీ మాకు ఏ రోజు కూడా న్యాయం దక్కలేదు అక్కడ. ఇలాగని నిన్న మేము అవిశ్వాసం పెట్టినాక కూడా 31 మంది నిగ్గట్టుగా ఉండి ఒక్కరి వల్ల మేము అవిశ్వాసం నెగ్గలేకపోయినాము. అలా అని చెప్పేసి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో చైర్మన్ వచ్చి మా మీద దాడి చేసింది. ఆమె చేయకపోగా
వాళ్ళ పక్కన వాళ్ళతో ఆడవాళ్ళని 300కి 200కి ఇట్లా వచ్చే ఆడవాళ్ళని తీసుకొని వచ్చి మా మీద దాడి చేయించిందండి. ఆ క్రమంలో నిఖిలకి గాయాలైనాయి. స్పృహ కోల్పోవడం వల్ల మేము హుటాహుటిగా హాస్పిటల్ తీసుకోవడం జరిగినది. ఈ క్రమంలో ఇక్కడి నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని ఈ బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన వానికి అక్కడ న్యాయం జరగదండి. వాళ్ళ వెనక ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఆయన తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఆయన విమర్శించిన వాళ్ళు ఉన్నారు. అసలు దాంట్లో ఉన్న వాళ్ళే మమ్మల్ని అవిశ్వాసం పెట్టండి అని చెప్పి ఫోర్స్ చేసిన వాళ్ళు 2-3 ఉన్నారు. పేర్లు అయితే బయట చెప్తాయి, ఇప్పుడు వాళ్ళ ఇజ్జత్ కూడా పోతుంది, కానీ మేము చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు గడ్డి తిన్నారని మేము గడ్డి తినదలుచుకోలేదు. ఈ క్రమంలో వాళ్ళు చెప్పడం వల్ల ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని చైర్మన్కి కొద్దిగా ఇప్పటి కౌన్సిలర్ అంటే ఏందో తెలుసుకోవాలని కోరుతున్నాను. మన దగ్గర ఎలిమెంట్ 50 కౌన్సిలర్ ఉన్నారు, అన్నమాట తెలుస్తున్నారు. చెప్పండి అన్న, మీరు కొన్ని అభియోగాలు కూడా చేశారు, మున్సిపాలిటీలో ఆగమాగం పట్టిస్తున్నారు, దాన్ని ఏమి చూస్తున్నారు? సూర్యాపేట ప్రజానికానికి అందరికీ నమస్కారం. అలాగే నా తోటి కౌన్సిలర్లకు కూడా. ఇప్పుడు సూర్యాపేటలో జరుగుతున్న అవినీతి ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు కౌన్సిలర్లు అంటే ఒక ప్రజానికానికి ప్రజలు ఎన్నుకోబడ్డ కౌన్సిలర్లు మాకున్న రైట్స్ మాకు కాకుండా డైరెక్ట్ కాంట్రాక్టర్ల పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటా ఒక బినామీగా పెట్టుకొని ఏ పెద్ద కాంట్రాక్టర్ వచ్చినా కూడా ఆయనకు ఒక బినామీగా పెట్టుకొని ఏ వర్క్ వచ్చినా కూడా ఆయన చేతిలో పెట్టేసుకొని ఒక కౌన్సిలర్లకు ఒక విలువ లేకుండా ఒక శంకుస్థాపనలో చాలా వార్డులలో శంకుస్థాపనలో ఒక పేరు లేకుండా చేయడం. ఇందాక మా తోటి కౌన్సిలర్ అన్నట్టు చాలా ఏరియాలో కౌన్సిలర్లకు అందరికి వాళ్ళ పేర్లు లేకుండా శంకుస్థాపన జరిగినాయి. అలా ఇవే కాకుండా ఒక మున్సిపాలిటీకి వెళ్తే ఒక కౌన్సిలర్ మున్సిపాలిటీకి వెళ్ళి అరే పలానా వర్క్ చేయమని చెప్పి మేము ఒక పాలక మండలి సభ్యులంగా లెక్క పోయినా కూడా ఒక పని చేయమని చెప్తే లేదు మాకు డైరెక్ట్ మంత్రి గారు చెప్తేనే ఆ పని చేస్తాం, లేకుంటే మేము చేయమని. అరే జనాలతోటి మేము ఎన్నుకోబడ్డ ఒక కౌన్సిలర్లు సరే